నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వైనిక అకినేపల్లి. నేను ఆశా హాస్పిటల్లో ఒక సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్నాను. నాతో ఉన్నారు డాక్టర్ గౌరీదేవి గారు. తను 47 ఇయర్స్ నుంచి చైల్డ్ సైకియాట్రిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మ్యామ్. ఈరోజు ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, దాని గురించి సూసైడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని మ్యామ్తో డీటెయిల్గా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈసారి ద టాపిక్ ఆఫ్ వరల్డ్ ప్రివెన్షన్ డే ఏంటంటే చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్. దీని గురించి వివరంగా మాట్లాడబోతున్నాం. ఫస్ట్ మ్యామ్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ముందు దేర్ వాజ్ అ డౌన్వర్డ్ ట్రెండ్, అంటే ముందు సూసైడ్స్ తగ్గాయి 2003 నుంచి కొన్ని ఏళ్ళ వరకు. మళ్ళీ రీసెంట్గా సూసైడ్ ట్రెండ్ పెరగడము, ఎక్కువ అటెంప్ట్స్ అవ్వడం, ఎక్కువ సూసైడ్స్ అవ్వడం, దానికి కారణాలు ఏముంటాయి? ఓకే, సూసైడ్ మొదట్లో మేము చదువుకునే టైంలో 1980స్లో సూసైడ్ ఎక్కువగా ఉండేది. అప్పుడు బెంగళూరులో సూసైడ్ సిటీ అనేవాళ్ళు. ఆ తర్వాత అది క్రమంగా పెరిగి 1900s తర్వాత కొంచెం తగ్గడం మొదలైంది. ఆ తర్వాత 2010 తర్వాత మళ్ళీ కొంచెం పెరగటం మొదలైంది. దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి ఇండస్ట్రియలైజేషన్, అంటే పరిశ్రమలు పెరుగుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే అందరూ కూడాను మైగ్రేట్ అవుతున్నారు, పల్లెటూరు నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి పెద్ద ఊళ్ళకి వెళ్ళటము. దీంతో ఏమవుతుందంటే మనుషులు అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒకటి, వాళ్ళ కల్చర్కి దూరంగా వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కొత్త కల్చర్కి వెళ్ళినప్పుడు అక్కడ అలవాటు పడటం అవుతూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మనం చూసినట్టయితే పిల్లలు అంత గబుక్కున అడ్జస్ట్ కాలేకపోతారు ఒక అలవాటైన దీనికి. సో అది ఒకటి. తర్వాత రెండవది, ఈ కల్చర్ చేంజ్తో పాటు ఈ ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఇలాంటివన్నీ కూడా పెరిగాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లలు చక్కగా చదివించాలని, ఆ తర్వాత మంచి లైఫ్ ఇవ్వాలని చూడటంతో పిల్లలకి కాంపిటీషన్ స్టడీస్లో పెరగటం, ర్యాంకుల కోసం, స్టడీస్లో ప్రెషర్స్ అవి. ఆ తర్వాత యూత్కి ఏమంటే మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని. ఆ తర్వాత స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా పని చేయటంతో ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇంటరాక్షన్ తక్కువైపోవటము. ఆ తర్వాత సోషల్గా వాళ్ళిద్దరు కలిసి స్పెండ్ చేయటము, ఆ తర్వాత క్లోజ్నెస్, రిలేషన్షిప్స్ అవన్నీ కూడా తగ్గిపోవటం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు, వాళ్ళకి ఎవరు చూసే వాళ్ళు లేకపోవటం ఇంట్లో అట్లాగా. సో ఇవన్నీ కారణాలతో ముఖ్యంగా మనం చూస్తే సోషల్ ఐసోలేషన్ ఒకటి. దానికి తోడు ఏంటంటే మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడటం కానీ, వాళ్ళ కష్టాలు చెప్పుకోవటం కానీ, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ ప్రెషర్స్ అవన్నీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో అందరూ కూడా చాలా వరకు డిప్రెషన్లోకి పోవటం, సూసైడ్కి వెళ్ళటం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా మనం గమనించినట్టయితే వరల్డ్ ట్రెండ్లో చూసినట్టయితే యూరోప్, అమెరికా దేశాలలో టీనేజ్లో కొంత తగ్గింది. కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో, ముఖ్యంగా మనము ఇండియాలోను, ఫిలిప్పైన్స్, చైనా ఇట్లాంటి వాటి టీనేజర్లో సూసైడ్ కొంచెం పెరిగింది. అంటే ఇక్కడ దీని క్లియర్గా నేను అన్నట్టు ఇండస్ట్రియలైజ్ అవ్వటము, ఐసోలేషన్స్, మైగ్రేషన్స్ ఇవన్నిటితో అతని కాంపిటీషన్, సో ఈ సూసైడ్స్ పెరిగాయి అన్నమాట. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా సూసైడ్ అనగానే చాలా డిఫరెంట్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో సూసైడ్ అటెంప్ట్ అంటారు, ఐడియేషన్ అంటారు, కంప్లీట్ సూసైడ్ అంటారు. సో ఇవి వివరంగా చెప్తారు. ఒకటి, సూసైడ్ అటెంప్ట్ అంటే ఏంటి, ఐడియేషన్ అంటే ఏంటి, అండ్ కంప్లీట్ సూసైడ్, వీటిలో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ దీస్ వర్డ్స్? ఓకే, ఇప్పుడు మామూలుగా మనము సూసైడ్ అంటే ఆత్మహత్య అని చెప్తాం. అది దాన్ని ఏంటంటే దాన్ని ఏదైనా కూడా ఆత్మహత్యకి వాడు అటెంప్ట్ చేసినా కూడా ఆత్మహత్య అని చెప్పేస్తారు. కానీ కొంచెం తేడాలు ఉన్నాయన్నమాట. ఏ విధంగా అంటే, ఆత్మహత్య, సూసైడ్ అంటే అది ఆల్మోస్ట్ అతను డెలిబరేట్గా, అంటే ఆ ఇంటెన్షన్తో నేను చనిపోవాలి, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది, ఈ జీవితాన్ని వదిలేస్తున్నాను అన్న ఉద్దేశంతో కొన్ని యాక్షన్స్ చేసేవన్నమాట. డెలిబరేట్గా చేసేదాన్ని సూసైడ్ అంటారు. మోస్ట్ ఆఫన్ అవేంటంటే దే ఎండ్ ఇన్ డెత్ అనమాట.
చాలా వైలెంట్గా, అది ఏంటంటే ఒక్కొక్కసారి ఎంత సీరియస్ అంటే వాళ్ళు వెంటిలేషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోవటం, ఇట్లాంటివి. అంటే ఇది సీరియస్ సూయిసైడ్ అనమాట. ఇది సూయిసైడ్ అంటాం మనం. ఇంకోటి ఏంటంటే సూయిసైడాలిటీ అంటారు. మనం మామూలుగా మేము టీచ్ చేసేది సూయిసైడాలిటీ చూడండి అని చెప్తాం మేము టీచింగ్లో. సూయిసైడాలిటీ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాస్ అనమాట. అంటే వాళ్ళు వ్యక్తం చేస్తారు, బతకాలని లేదు, చనిపోవాలని ఉంది, ఆత్మ చేసుకుంటే బాగుండు అన్న ఆలోచనలు బయట పెట్టడము, లేకపోతే ఒక విధంగా చూపించడం. నేను చచ్చిపోతాను, నేను దూకేస్తాను, నేను కారు కింద పడతాను, లేకపోతే ఇంట్లో చెడిపోయి పైనుంచి దూకుతాను అనే మాటలు, ఇవన్నీ కూడా సూయిసైడాలిటీని చెప్తాయన్నమాట. అది కాకుండా సూయిసైడ్ అటెంప్ట్స్ అని, అంటే కొంతమంది డెలిబరేట్గా కొన్ని చాలా సీరియస్ యాక్ట్స్ కాదు, వాళ్ళు చేస్తారు. ఆ యాక్ట్ ఏంటంటే చనిపోవాలనే ఉద్దేశంతో చేస్తారు, కానీ ఇది హాఫ్ హార్టెడ్గా అనమాట. అంటే దీనిలో ఒక స్టేజ్ డిస్క్రైబ్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఇంటెన్షన్ ఉండి, ఇందాక సూయిసైడాలిటీ అన్నాక సూయిసైడల్ థాట్స్ అవి ఉంటాయి. రెండోది ఏంటంటే ఆ థాట్స్ వచ్చి చేస్తే బాగుండు అన్న టైంలో వాళ్ళకి అంబివలెన్స్ అంటాం, అంటే చేద్దామా వద్దా మీమాన్స్ అంటాం కదా. ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ సూయిసైడ్ అటెంప్ట్స్ చేస్తారు అన్నమాట. ఈ అటెంప్ట్స్ ఏంటి, వాళ్ళు చేసే అటెంప్ట్స్ హాఫ్ హార్టెడ్గా చేస్తారు. అది దానిలో అంటే చాలా టైమ్స్ అది అబార్ట్ అయిపోతాయి, ఎండ్ అవ్వవు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎండ్ అవ్వచ్చు, వాళ్ళు తెలియకుండా తెలివి తక్కువగా గబుక్కుని బెదిరించడానికో లేకపోతే ఊరికే ట్రై చేద్దాం అన్నది ఎండ్ అవ్వచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే 17 to 18% పీపుల్ అటెంప్ట్ సూయిసైడ్స్. దానిలో మళ్ళా ఏంటి 50% అంటే ఒక దగ్గర 8% అట్లా కూడా మళ్ళీ రెండోసారి మూడోసారి అటెంప్ట్ చేయొచ్చు. కానీ నిజంగా చివరికి సూయిసైడ్ చేసేవాళ్ళు, అంటే ఆత్మహత్య చేసి చనిపోయే వాళ్ళు 2.4% ఉంటారనమాట. అంటే ఏంటంటే ఇంటెన్షన్ ఒకటి, తర్వాత యాక్ట్స్ ఒకటి, ఆ తర్వాత డెత్లో ఒకటి. ఇంకొకటి ఏంటంటే డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ అంటారు, వాళ్ళు సూయిసైడ్ థ్రెట్స్ ఇస్తూ ఉంటారు. ఆర్ వీకాల్ నాన్ సూయిసైడల్ సెల్ఫ్ ఇంజరీ అని. వాళ్ళు ఏం చేస్తారంటే అవి సీరియస్ అటెంప్ట్స్ కాదు, వాళ్ళని బాదుకోవటము, లేకపోతే ఒక వాతలు పెట్టుకోవడము, లేకపోతే చిన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకొని రిస్ట్ కోసేసుకోవడము, తొడలు కోసేసుకోవడం, అలాంటివి అనమాట. ఇలాంటివి వాళ్ళు చాలా డెప్త్ వరకు చేయరు. ఒకసారి అయితే పుండు ఉంటే దాన్ని గిల్లి రక్తం వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళు చూసి వాళ్ళు కంగారు పడేటట్టు చేయటం. సో ఇవన్నీ కూడా నాన్ సూయిసైడల్వి, డెలిబరేట్గా చేస్తారు, బట్ దే ఆర్ నాట్ వెరీ థ్రెటనింగ్, లీథాలిటీ ఉండదు దీన్ని అంటారు. కానీ ఇవన్నీ కూడాను సెల్ఫ్ హార్మ్ కింద వస్తాయి. సీరియస్ ఆర్ డిఫరెంట్ విచ్ ఎండ్స్ ఇన్ డెత్ అనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ మందులు వేసేసుకొని వాళ్ళు కోమాలోకి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది తక్కువ టాబ్లెట్స్ వేసుకొని ఊరికి బెదిరించడం, చనిపోతామని చూస్తుంటారు. ఇవన్నీ కూడాను సూయిసైడ్ అండ్ డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ ఇలాంటి వాటిలో వస్తాయి. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇవన్నీ చేసినవన్నీ సూయిసైడల్ అటెంప్ట్స్ ఆర్ సూయిసైడ్స్ అని అనుకుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ టీనేజ్ గ్రూప్లో సూసైడ్ ఎంతగానో ప్రివలెంట్, అండ్ ఒకవేళ చిన్నపిల్లల్లో ఎంత గణం ఈ ప్రాక్టీసెస్కి వెళ్తారు, ఒకవేళ వెళ్తారు ఆర్ సూసైడల్ ఉన్నారు పిల్లలు అని మనం ఎలా గుర్తించగలుగుతాం? అంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సూసైడ్ ప్రివెన్షన్ వాళ్ళు గమనించారు. ఇందాక మనం మాట్లాడుకున్న ట్రెండ్స్ చూసి ఈ టీనేజర్స్లో పెరుగుతుంది, కొన్ని చోట్ల వరల్డ్ వైడ్ వేరియేషన్ ఉన్నప్పటికీ అది చూసి వాళ్ళు గమనించారు. అంటే మనము వీళ్ళని మనం జాగ్రత్త చేయాలి, ఎందుకంటే ద ఫ్యూచర్ ఆఫ్ సొసైటీ కాబట్టి. అందుకోసము ఈ పిల్లలలో సూసైడ్ ఎందుకు జరుగుతుంది అన్న నేరేటివ్ కోసము వాళ్ళు ఏం చేశారంటే ఒకటి స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని పెట్టారు, SIG అని. అంటే దాంతో ఏంటంటే గ్లోబల్గా కూడాను చిన్నపిల్లలు, టీనేజర్స్, యంగ్ యూత్ అనమాట, వీళ్ళందరూ కూడాను సూసైడ్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి దీని గురించి ఐడియా ఎలా ఇవ్వాలి, ఆ తర్వాత మెథడ్స్, మనకి డిప్రెషన్ ట్రీట్మెంట్, రకరకాల ట్రీట్మెంట్స్, సైకాట్రిక్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి.
అవన్నీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ షుడ్ బి అవైలబుల్ టు యంగ్స్టర్స్. ఆ తర్వాత మెంటల్ హెల్త్ సర్వీసెస్ షుడ్ బి అవైలబుల్ టు యంగ్ పీపుల్ షుడ్ బి వాళ్ళకి తెలియాలనేసి ఏ సూయిసైడ్ అంటే ఏంటి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎందుకు చేస్తారు, అవి ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వాళ్ళ మానసిక స్థితిని వాళ్ళే ఎలా గుర్తించాలి, ఎలా సహాయం తీసుకోవాలి అన్నది ఆ నేరేటివ్ కోసం అనమాట. అంటే ఏంటి, సైలెంట్గా ఏమి చెప్పకుండా వాళ్ళకి సూయిసైడ్ ఆలోచనలు వచ్చినా కూడా, లేకపోతే దాని గురించి మిత్ ఇది పానుకుంటారు. ఆ తర్వాత లేకపోతే దీని ట్యాబు కాబట్టి నేను ఆ మాట అంటే ఎవరిని ఏమైనా అంటారేమో, ఆ తర్వాత దీనికి హెల్ప్ అడిగానంటే నన్ను షేమ్గా వాళ్ళు చూస్తారు అన్న ఆలోచనలన్నీ టీనేజర్స్కి లేకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళు ఏ విధంగా పాజిటివ్గా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయాలని చెప్పటాని కోసం అనేసి ఈ టీనేజర్స్కి. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీనేజర్స్కి ముఖ్యంగా మన డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ ఎక్కువ చూస్తున్నాం. సూయిసైడ్ కూడా మనం ఎప్పుడు చూస్తున్నాం అంటే, ముఖ్యంగా మీరు గమనించినట్టయితే న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాము, అది పీరియాడికల్గా వస్తుంది. ఎగ్జామ్స్కి ముందు తెలివిగల పిల్లలు కూడాను పరీక్ష రాయలేమన్నప్పుడు వాళ్ళు అటెంప్ట్ చేస్తారు, లేదా రిజల్ట్స్ వస్తున్నాయనగానే ముందుగానే అటెంప్ట్ చేయడం ఫెయిల్ అవుతామనేసి, ఆ తర్వాత ది ఎండ్ అప్ ఇన్ డెత్స్, ఇవన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి టీనేజర్ సెన్సిటివ్ ఇష్యూ అండ్ దెన్ డెఫినెట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ పిల్లల్లో ఉంటాయి. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ పర్సనాలిటీలో లోపాలు ఉండొచ్చు, ఆందోళన డిప్రెషన్ ఉండొచ్చు ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి డిప్రెషన్ టెండెన్సీ ఉండొచ్చు, వాళ్ళ కుటుంబంలో డిప్రెషన్ ఉండొచ్చు, లేకపోతే ఈ పిల్లలకు కూడాను ఏదైనా చేత కాకపోతే జీవితం మీద విరక్తి తొందరగా రావటం, అవి కూడా ఉంటాయి. అలానే మరీ చిన్న పిల్లలు లైక్ 8 years పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చెప్తారు, నాకు బతకాలని లేదు, నేను సూసైడ్ చేసుకుంటాను. సో అంత చిన్న పిల్లల్లో మనం సూసైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇలాంటి ఆలోచనలు, అలాంటి యాక్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం చూసినట్టయితే ప్రపంచ వ్యాప్తంగా స్టడీస్ చూసినట్టయితే ఈ ఆత్మహత్య సూసైడ్ అన్న కాన్సెప్ట్ 8 ఏళ్ల లోపల పిల్లలకు ఉండదని తెలియదు. అంటే డెవలప్మెంటల్ సైకాలజీ ప్రకారం 8 ఏళ్ల తరువాత పిల్లలకు కాస్త అర్థమవుతుంది. అది కూడా ముఖ్యంగా ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళు వేధిస్తున్నప్పుడు నేను చచ్చిపోతాను, దూకేస్తాను, అలాగా బెదిరించడానికి తల్లిదండ్రులు అన్నది అంటే వాళ్ళు డిసపియర్ అయిపోతారు, చచ్చిపోవటానికి ఇక్కడ ఉండరు అని, వాళ్ళు సెల్ఫ్ ఇంజురీ చేసుకుంటారని. అలాగే భార్యాభర్తలు ఇద్దరంటే అమ్మ నాన్న కొట్లాడుకునేటప్పుడు వాళ్ళు చస్తాను లేదా చంపేస్తాను ఇలా మాటలు వినటంతో వాళ్ళకు ఒక విధమైన ఆలోచనలు వస్తాయి అవి. కానీ అవన్నీ జరగవు. ఎందుకంటే పిల్లలకి అంటే వాళ్ళ మనస్తత్వం చాలా 8 ఏళ్ళ కిందట వాళ్ళకి అంత పెద్ద ఎమోషన్స్ అవి ఉండదు. వాళ్ళకి చాలా వరకు సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు, ప్రేమతో పెరుగుతూ ఉంటారు. కాబట్టి అట్లాంటివన్నీ వదిలేస్తూ ఉంటారు. ఒకసారి ఏంటంటే టీవీలో చూసినవో లేకపోతే సినిమాల్లోనో చూసినవి దాని గురించి అడిగి, ఓకే ఆత్మహత్య అంటే ఇలా ఉంటుందా అని తెలుస్తుంది, కానీ అవి వాళ్ళు చేయరు. ఇంకొకటి ఏంటంటే స్టడీస్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, టీనేజ్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లాట్ ఆఫ్ అడోల్సెంట్ కన్ఫ్యూషన్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ థాట్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఒకటి. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో అనమాట సెల్ఫ్ ఇమేజ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, వాళ్ళ కాంపిటేటివ్లో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, అవమాన భారం పెరిగినట్టు, లేకపోతే అపరాధ భావన ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి సూసైడ్ ఐడియాస్ వస్తాయి. అది ఎప్పుడైతే వాళ్ళు వీక్ మైండెడ్గా ఉండి తట్టుకోలేస్తారో వాళ్ళు సూసైడ్కి వెళ్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే డ్రగ్స్, ఆల్కహాల్, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడాను ఈ ట్రయల్స్ చేయటం, దీంతోనూ అడిక్ట్ అయిపోయి కూడాను బిహేవియరల్ అడిక్షన్స్, తర్వాత లైక్ సోషల్ మీడియా అడిక్షన్స్, వీటన్నిటిలో కూడా వాళ్ళు కొంత మీడియాలోకి వెళ్ళి కొంచెం నేర్చుకుంటున్నారు. అవి ఫాల్టీ కోపింగ్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా కూడా వాళ్ళు సూసైడ్స్ అవి టీనేజర్స్ చేస్తున్నారు. మ్యామ్, ఇప్పుడు మనం చూసే రోజు క్లినికల్ ప్రాక్టీస్లో ఏ డిసార్డర్స్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది? మనం సూసైడ్ ఏ డిసార్డర్స్లో మనం ఎక్కువగా చూస్తాం, ఎస్పెషలీ అడాలసెన్స్లో ఏ డిసార్డర్స్? ఒక్కటి ఏంటంటే అడాలసెన్స్లో సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఎలా వస్తాయంటే చాలా మెల్లమెల్లగా వస్తాయి. అంటే గబుక్కున ఒక రోజులో కనిపించవు. ముఖ్యమైన కారణాలు ఏంటంటే మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ ఒకటి, రెండోది వచ్చి బైపోలార్ డిజార్డర్. దాంట్లో కూడా ఏంటంటే మూడ్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. వెళ్తే వాళ్ళు చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్తారు, లేకపోతే
ఎక్కువ సంతోషానికి లోన్ అవటము, దాని ఒళ్ళు తెలియకపోవటం అలాంటిది అదే డిజార్డర్. మూడోది ఏంటంటే సబ్స్టెన్స్ యూజ్ అండ్ ఆల్కహాల్. దానిలో ఏంటంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం పోతుందన్నమాట. ఆ తర్వాత హైకి వెళ్ళి సడన్గా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అవన్నీ ఉంటాయి. అదే కాకుండా ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఇవి చాలా ముఖ్యమైనవి. దీంట్లో మన సూయిసైడ్ ఇంతకుముందు ఏమైనా అటెంప్ట్ చేశారు ఇలాంటి వాళ్ళలో కూడాను. ఆ తర్వాత ఎక్కువ ప్రతి ఒక్క విషయానికి కూడాను వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడల్లా చనిపోదామని అంటూ ఉండటం కానీ, ఇంతకుముందు అటెంప్ట్ చేయటం కానీ, వాళ్ళ కుటుంబంలో ఏదైనా సూయిసైడ్ అటెంప్ట్ చేశారు, వాళ్ళ అమ్మ నాన్నకి డిప్రెషన్ అట్లాంటివి ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా చాలా జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంది. రెండోది ముఖ్యమైనది మనం చూసేది ఏంటంటే స్ట్రెస్ రియాక్షన్స్. అంటే ఏదన్నా సంఘటన జరిగినప్పుడు తల్లిదండ్రులను కోల్పోవటం, యాక్సిడెంట్స్ అవటము, తర్వాత వాళ్ళు వ్యక్తికి పిల్లలకి ఏదో యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో 2 రోజులు ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేనప్పుడు, ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళు ఏంటంటే చనిపోయిన వాళ్ళతో కలిసిపోతాం మనం కూడా చనిపోతే అన్న భావనతో ఐడెంటిఫై విత్ ద పేరెంట్స్ అనమాట. అలాగా. సో వాళ్ళు తల్లి చనిపోతే తల్లిని చేరొచ్చు అని ఒక పిల్లవాడు అటెంప్ట్ చేసింది. ఆ తర్వాత గ్రాండ్ మదర్, చాలా క్లోజ్గా ఉన్న గ్రాండ్ మదర్ చనిపోతే డిప్రెషన్ తట్టుకోలేక, అందులో వల్నరబిలిటీ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇంకొక చైల్డ్ వాళ్ళ మదర్ కమిటెడ్ సూసైడ్. సో ఈ బాబు కూడా డిప్రెషన్, స్ట్రెస్లో చదువులో వచ్చినప్పుడు హీ ఆల్సో అటెంప్టెడ్. సో ఇలాంటి చిల్డ్రన్ అనమాట మనం వీ నీడ్ టు స్ట్రెస్ దీంతో. రెండోది ఏంటంటే సెల్ఫ్ ఇమేజ్. టీనేజర్స్లో వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతూ ఉన్న టైంలో దానికి ఏదైనా హాని కలిగినప్పుడు, ఎవరైనా వెక్కిరిచ్చారు, వాళ్ళ హైట్ కానీ, వెయిట్ కానీ, లేకపోతే వాళ్ళ చదువు గురించి కానీ, వాళ్ళ లుక్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ, అలా ఏదైనా వెక్కిరించినప్పుడు బుల్లింగ్ చేయటం వల్ల సో వాళ్ళు పాప మానసికంగా మెదలోకి వెళ్ళి వాళ్ళు చాలా మెత్తక పిల్లలైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పుకోలేక అటు ఇంటికి వెళ్ళి చెప్తేనేమో ఆ మాత్రం చేయలేవు అంటారు, టీచర్లు ఒక్కోసారి హెల్ప్ చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చేస్తుంటారు. ఇంకొక కేటగిరీ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. ముఖ్యంగా పిల్లల్ని హాస్టల్లో వేసేస్తుంటారు. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళు చదవాలని ఉద్దేశంతో వేస్తారు, కానీ వాళ్ళు ఎమోషన్స్ని ఆలోచించరు. ఈ పిల్లలు తట్టుకోగలరా లేదా, వాళ్ళకి ఎంత తల్లిదండ్రుల సపోర్ట్ అండ కావాల్సి ఉంటుంది, వాళ్ళు బయట వాతావరణం ఎలా తట్టుకుంటారు అని లేకుండా వాళ్ళని ఊళ్ళు మారినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తారు, లేకపోతే హాస్టల్లో పెట్టేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఎమోషన్స్ అడ్జస్ట్ చేసుకోలేక, చదువు అడ్జస్ట్ చేసుకోలేక, వేరే పిల్లల ఆ వాతావరణాన్ని తట్టుకోలేక కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఇంకొకటి వ్యక్తిత్వాలు కూడా చాలా మెత్తకగా ఉంటారు ఆ పిల్లలు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, కొంతమంది గబుక్కుని చేస్తారు. వీళ్ళంటే మనసులోనే పెట్టుకొని వాళ్ళ బాధని ఎవరు చెప్పకపోవటము. వాళ్ళు డిపెండెంట్ టైప్ ఆఫ్ పీపుల్. ఎప్పుడు కూడా ఇంకోళ్ళ అండ కోసం చూసే పిల్లలు. ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ ఉంటుందో అలాంటప్పుడు ఆ పిల్లలు ఇలా సూసైడ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్లో వెన్ వి టెల్ మీకు ఇలా సూసైడల్ బిహేవియర్ ఉన్న పిల్లలకి, ఆత్మహత్య చేసుకున్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తీసుకోవడానికి కష్టపడతారు. వాళ్ళ చిల్డ్రన్ దెమ్సెల్వ్స్ వాళ్ళకు కూడా హెల్ప్ వద్దు అని వ్యతిరేకంగా వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి? ఇది ముఖ్యంగా ఎందువల్ల వస్తుందంటే స్టిగ్మా వల్ల అనమాట. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాము, అందులో సూయిసైడ్, డిప్రెషన్ వీటి కోసం వెళ్ళామంటే మన బంధువులు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్టు. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే డినయల్. తల్లిదండ్రులు ఎలా ఉంటుందంటే మా పిల్లలు ఇది ఎలా చేస్తారు మేము ఇంత బాగా చూసుకుంటూ ఉంటే. ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మన లోటుపాట్లు ఏమైనా తెలుస్తాయా, మన కుటుంబ విషయాల్లో ఏవో జరుగుతున్న వాటి వల్ల పిల్లవాడు చేసే ఉంటాడని తెలుసు. అంటే పిల్లవాడికి చదువు మీద ప్రెషర్ పెట్టడము, లేకపోతే భార్యాభర్తలు వాగ్వివాదాలు చేసుకోవటం మూలంగా పిల్లవాడు మానసికంగా బాధపడి సూసైడ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ బయటపడతాయి. అందుకోసం మనమే ఏదో మేనేజ్ చేద్దాం, బయట వాళ్ళకి తెలియటం ఎందుకు అని. తర్వాత రెండోది ఏంటంటే చాలామందికి సైకియాట్రీ అనగానే వీళ్ళు మందులు ఇస్తారు, తర్వాత లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుందేమో అన్న విషయంతో కూడా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు
మేము ప్రెషర్ పెడుతున్నాము అని మనల్ని తప్పులు పడతారేమో అనే భావన కూడా వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి కూడా ఏమనిపిస్తుందంటే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేశారు, కానీ వాళ్ళకి ఏంటంటే రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఒకవైపు ఏంటంటే తప్పు చేశామన్న భావన ఉంటుంది, ఒకవైపు వాళ్ళ మీద వాళ్ళకి కోపం వస్తుంది, లేకపోతే ఆందోళనగా ఉంటుంది, అందరికి తెలిసిపోతే ఎలాగా. ఆ తర్వాత ఇది బయట పడకుండా చూసుకుంటే బాగుండు. నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మా టీచర్లు ఏమనుకుంటారు, రేపు నేను స్కూల్కి ఎలా వెళ్తా, కాలేజ్కి ఎలా వెళ్తాను అని. సో ఆ తర్వాత ఒకవేళ డ్రగ్స్ వల్ల ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు రస్టికేట్ చేస్తుంటారు స్కూల్లో, ఈ పిల్లవాడు ఎవరో అమ్మాయితో రిలేషన్షిప్ అట్లా ఉందని, ఇలాంటివన్నీ బయట తెలిసిపోతాయి. వాళ్ళ స్టడీస్ గురించి కానీ, వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి కానీ, వాళ్ళ సబ్స్టెన్స్ యూస్ గురించి అవన్నీ మన బయట వాళ్ళకి చెప్పడం ఎందుకు అని పిల్లలు కూడా ఫస్ట్ చెప్తారు. మనకేమనిపిస్తుందంటే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ చేస్తే బాగుంటారని. అలాంటప్పుడు మరి జనరల్గా ఏంటంటే వాళ్ళకి థ్రెటనింగ్ లాగా కాకుండా వాళ్ళకి అండర్స్టాండింగ్ లాగా, మీ ఆలోచనలు మాకు అర్థమైంది, మీకు కొంచెం ఇలాంటి ట్యాబు ఉంటుంది, మీరు వరీగా ఉంది, మీ ఇంట్లో విషయాలు బయటపడతాయని, బయట వాళ్ళకి తెలుస్తాయని, కాబట్టి మీరు అట్లాంటి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం మేము. అతనికి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ చైల్డ్ ఇంపార్టెంట్, అతను బతికి ఉండటము, అతను చక్కగా ఎదిగి పెద్దవాడవటం ముఖ్యము. కాబట్టి దానికి అతను చాలామంది ఇలాగా స్ట్రెస్ వచ్చినప్పుడు, సమస్యలు పరిష్కారం లేనప్పుడు ఇట్లాంటివి కొంతమంది చేస్తారు. అది చాలా కామన్, కానీ అది మళ్ళా జరగకుండా ఉండడానికి కోసం మనం మన ప్రయత్నాలు చేయాలి అని. వాళ్ళకి సైకలాజికల్ మెథడ్స్ ఉన్నాయి, మెడికల్ మెథడ్స్ ఉన్నాయి అని మనము మీకు ఇష్టం లేదు ఒప్పుకుంటాము అని మనం నారేషన్ ఇవ్వాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఒక చిన్న సలహాతో, లేకపోతే ఒక చిన్న మెడిసిన్తో, లేకపోతే కౌన్సిలింగ్ ద్వారా, లేకపోతే పరిస్థితులు చక్కబెట్టడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు వస్తాయి, అతను వాళ్ళకి ఆలోచనలు పోతాయి, మీకు ఇక ముందు ఇట్లాంటి దిగుళ్ళు ఉండవు అని వాళ్ళని చెప్పి మీరు ఆలోచించుకొని రండి అని వాళ్ళకి కొంచెం టైం ఇస్తే, సమయం ఇస్తాము, సమయంతో పాటు ఆలోచించుకోవడానికి ఆలోచనలు కూడా ఇస్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళు ఆలోచించుకొని అంటే ఎందుకంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు వాళ్ళు నెగిటివ్గా ఉంటారు, డినయల్ ఉంటుంది, అవన్నీ పోయి వాళ్ళు ఒకరోజు ఇచ్చామంటే ఆలోచించుకొని వెనక్కి వస్తారు అన్నమాట. కాబట్టి మనము హ్యాండిల్ చేసే ఇంపార్టెంట్. తప్పు చేసావు, ఎందుకు సూసైడ్ చేసావు అని పిల్లవాడిని బెదిరించడం, మీ అమ్మ వాళ్ళకి ఎంత కష్టం కలిగింది అని అనడం, లేకపోతే తల్లిదండ్రులు మీరేదో లోపం ఉండబట్టి మీ పిల్లలు ఇలా చేసుంటారు అని బ్లేమింగ్ లాగా అనకుండా ఉన్నామంటే వాళ్ళు మా దగ్గర హెల్ప్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఇంకొక విషయము, పిల్లలు ఎప్పుడైతే ఇలా మళ్ళీ సూసైడ్ చేసుకోవడము, ఏదో ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, దాని తర్వాత గోళీలు మింగడము అవన్నీ చేసినప్పుడు అది ఒక అటెన్షన్ సీకింగ్ బిహేవియర్, అంటే కావాలని చేస్తున్నారు, మేము మాట్లాడాలని, మేము తనకి లొంగిపోవాలని చేస్తున్నారు అని పేరెంట్స్ ఇంటర్ప్రిటేషన్ జనరలీ అలా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్కి అండ్ పిల్లలకి ఎలా మనము అర్థం చేయగలుగుతాం ఈ విషయం? అంటే తల్లిదండ్రులు పిల్లవాళ్ళు వాళ్ళు గోళీలు వేసుకోవడం కానీ చనిపోవటం ప్రయత్నం చేస్తున్నట్టు చేయటము ఒక్కొక్కసారి వాళ్ళు అటెన్షన్ కోసం చేస్తారు. అది ఎందుకంటే వీళ్ళు సమస్యలో ఇరుక్కుంటారు, చదువు విషయం ఉండొచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు, వీటిలో ఆ సమస్యలు ఇరుక్కున్నప్పుడు వాళ్ళు బయట పడలేక, దానికి సమస్యకి పరిష్కారం తెలియక వాళ్ళు అడగటం ఇష్టం లేదు. తల్లిదండ్రులు డైరెక్ట్గా అడిగితే వాళ్ళు తిడతారు, బయట వాళ్ళతో అడగలేరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి హెల్ప్ కావాలి, ఇట్స్ క్రై ఫర్ హెల్ప్ అనమాట. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనిపిస్తే ఒకసారి సూసైడ్ చేసుకుందామని థియరీస్ చెప్తారనమాట. ఏమని, వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఈ పరిస్థితిలో, కానీ ఇది ఒక చిన్న మెథడ్ అనమాట. అంటే దాన్ని ప్రివెంట్ చేయడం, సూసైడ్ ప్రివెంట్ చేసుకోవడానికి వీళ్ళు దాని బదులు ఊరికే చిన్న యాక్ట్స్ కోసుకోవడము, మందులు మింగటము. కాబట్టి వాళ్ళ వ్యధని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు, దానికి సహాయం చేస్తారని. అది అటెన్షన్ సీకింగ్, కానీ ఫర్ హెల్ప్ నిజంగానే సైకలాజికల్గా ఉంటుంది, కావాలి తల్లిదండ్రులని బాధ పెట్టడానికి అని కాదు. రెండోది ఏంటంటే కొంతమంది మ్యానిపులేటివ్ బిహేవియర్ కూడా ఉంటుంది. మనకు అనిపిస్తే వాళ్ళు డిమాండ్ చేస్తారు, సెల్ ఫోన్ కావాలి, 50,000 కావాలి, పాపం ఆ తల్లిదండ్రులు ఇవ్వలేరు. అలాంటప్పుడు ఇవ్వకపోతేనే పైనుంచి దూకేస్తాను,
లేకపోతే ఇంట్లో వెళ్ళిపోతాను, నేను రైలు కింద పడతాను, ఇలా చెప్పడంతో తల్లిదండ్రులకి ఏంటంటే డబ్బుదేముంది, మన పిల్లలు బతుకు బాగుంటే చాలు అనే ఉద్దేశంతో, అంటే ఇది మ్యానిపులేషన్. వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇది ఇస్తావా నేను బతుకుంటాను, ఇవ్వకపోతే చనిపోతాను, అలా మ్యానిపులేషన్ చేసే పిల్లలు కూడా ఉంటారు, ముఖ్యంగా కాండక్ట్ డిజార్డర్ పిల్లలు. అదే కాకుండా పిల్లలు వాళ్ళ స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే తట్టుకోలేకపోతారో యాంగ్జైటీలో ఏంటంటే తలనొప్పి రావటము, శరీరం అంతా టైట్గా ఉండటం, ఆ తర్వాత ఒక విధమైన కంగారుగా ఉండటం, యాజిటేషన్ ఉంటుంది, ఇంపేషెంట్గా ఉంటారు. అలాంటప్పుడు తను హర్ట్ చేసుకోవటం మూలన టెన్షన్ రిలీజ్ వస్తుంది. అలా కొంతమంది పిల్లలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ బాటమ్ లైన్ ఏంటంటే పిల్లలు స్ట్రెస్లో ఉన్నారు, వాళ్ళు దాన్ని అధిగమించలేకపోతున్నారు, దానికి వాళ్ళ సహాయం కావాలి, సహాయం అడగలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఏవైతే తల్లిదండ్రులు అటెన్షన్ ఇస్తాయి దానివల్ల సొల్యూషన్ దొరుకుతుంది అంటే కొన్ని ట్యాబ్లెట్లు, అమ్మమ్మ నిద్ర మాత్రలు, లేకపోతే నాన్నగారి యాంటీ డయాబెటిక్ మెడిసిన్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. చేసి వాళ్ళ తల్లంటే కొంచెము ఒక్కోసారి ఏంటంటే ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు, ఆ తర్వాత కొద్దిగా డ్రౌజీ రాగానే ముందు చెప్పేస్తారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ కావాలి అని. అలాంటి వాళ్ళని ముఖ్యంగా మనం ఏం చేస్తామో పట్టించుకోగల నాటకాలు వేస్తారు అని వదిలేయడానికి లేదు. ఒక్కొక్కసారి ఇట్లా అటెంప్ట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలివి తక్కువగా చేసే పనులు డెత్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ ఏంటంటే మన ఇక్కడ గోల్ ఏంటంటే పిల్లవాళ్ళ మానసిక స్థితి, ఇట్లా మనం ఏదైనా కూడా ఈ విధంగా బెదిరించటం ద్వారా కట్ చేసుకోవటం వల్ల కానీ మన సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఒక అలవాటుగా చేసుకోకుండా, హ్యాబిట్ లాగా చేసుకోకుండా, అది పర్సనాలిటీలో ఒక భాగంలాగా కాకుండా ఉండడానికి కోసం తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని కూడా కొంత అడ్మిషన్ చేయటం మంచిది. ఇక్కడేంటే ఎమర్జెన్సీ లేదు, కానీ ఎందుకంటే వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత సేమ్ బిహేవియర్ రిపీట్ అవుతుంది, తల్లిదండ్రులు పరిగెత్తి తీసుకొస్తుంటారు. దాంతో ఏమవుతుంటే ఒకటి పిల్లలు స్కూల్కి వెళ్ళరు, లేకపోతే కాలేజ్కి వెళ్ళరు, సో వాళ్ళకి ఆ విధంగా చదువు అఫెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు భయపడడం, వాళ్ళ డిమాండ్కి వంగిపోవడం అవన్నీ జరుగుతుంటుంది. తర్వాత పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు ఎమోషనల్గా రిలీఫ్ ఈ విధంగా తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా రాంగ్ కోపింగ్ మెకానిజమ్స్. అందుకోసం ఫస్ట్ సేఫ్టీ ఆఫ్ ద చైల్డ్ ఇంపార్టెంట్ అని చెప్పి అడ్మిట్ చేసి వాళ్ళ నెంబర్ ఆఫ్ మనం మెడిసిన్స్ వాళ్ళకి కొంచెము వాళ్ళ యాంగ్జైటీ అవి తగ్గేటట్టు ఇచ్చినట్టయితే రిపీటెడ్ అటాక్స్ తగ్గుతాయి. ఆ తర్వాత మనము ఎన్విరాన్మెంటల్ మ్యానిపులేషన్ అంటాం అనమాట. అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్న రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ ఏమేమి జరుగుతున్నాయో మనకు అబ్జర్వేషన్ చేస్తాం, మనం మారుస్తాం అనమాట. ఆ తర్వాత పిల్లలకి ఇండివిజువల్ థెరపీలో ఇది చేయటం వల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు, అది చేయకుండా ఉండటం వల్ల వాళ్ళ జీవితంలో ఏమి బెనిఫిట్స్ వస్తాయి, వాళ్ళు ఏ విధంగా నమ్ముతారు, అట్లాగా. ఆ తర్వాత ఈ సమస్యకి పరిష్కారము వేరే వేరే మెథడ్స్ ఉంటాయి. నువ్వు చేయలేకపోయా కానీ మేము హెల్ప్ చేస్తాం. ప్రామిస్ చేయకపోయినప్పటికీ కూడా అమ్మ నాన్నతో సమస్య ఉండొచ్చు, చదువుతో సమస్య ఉండొచ్చు, అవన్నీ వేరే పద్ధతుల ద్వారా దాన్ని మనం అధిగమించవచ్చు అని ఒక హోప్ ఇస్తాం. అదేవిధంగా సూసైడ్ కాకుండా నీ ఎమోషన్స్ని ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు అన్న పద్ధతులు పిల్లలకి చెప్తాం అన్నమాట. తర్వాత తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ పిల్లలు ఇలా బిహేవ్ చేసినప్పుడు మీరు ఎలా ఉండాలి, శాంతంగా ఉండాలి కానీ గట్టిగా ఉండాలి అని వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా మన పద్ధతులు నేర్పిస్తాం. ఆ తర్వాత తల్లిదండ్రులకి అప్పుడు వాళ్ళ మధ్యలో జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే పిల్లలకి ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూస్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అలాంటప్పుడు పిల్లలకి ఎలా విధంగా సహాయం చేయాలన్నది ఇవన్నీ తల్లిదండ్రులకి, అంటే వాళ్ళు తప్పులు పట్టకుండా వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా ఏ విధంగా వీళ్ళు సహాయం చేయాలి, వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలి అన్నది తల్లిదండ్రులకు నేర్పిస్తాం. ఆ తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వాళ్ళ డిప్రెషన్ పోగొట్టి సూసైడ్ ఐడియాస్ రాకుండా, సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ ఉంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇవ్వటం. ఒకవేళ వాళ్ళ పర్సనాలిటీ క్లస్టర్ బి ట్రైట్స్ అంటారు, వాళ్ళు సెల్ఫిష్గా ఉండటము, హిస్ట్రియానిక్గా బిహేవ్ చేయటము, అలాంటి సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్న బిహేవియర్స్ వాటన్నిటికి కూడాను డెలిబరేట్గా రిపీటెడ్గా వాళ్ళు హార్మ్ చేసుకునేటప్పుడు డిబిటీ అనే థెరపీ కూడా, డైరెక్టల్ బిహేవియర్ థెరపీ అన్నా కూడా మేము చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇద్దరు కూడా ఏ విధంగా కోప్ చేసుకోవాలి ఆ సిచ్యుయేషన్కి.
ఎవరికి ఎవరు లొంగకుండాను కమ్యూనికేషన్ ద్వారాను తర్వాత పరిష్కారాల ద్వారా ఏ విధంగా చేయొచ్చు అనేది నేర్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ వాజ్ ఆనర్ మీతో మాట్లాడటము, ఇన్ని ఇన్సైట్స్ తెలుసుకోవడము, మాకు అందరికీ ఇంత వివరంగా అన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.